అందరికీ నమస్కారం. భారత్ టుడే ప్రేక్షకులకు రాంబాబ్స్ కిచెన్కి స్వాగతం. మనం ఈ రాంబాబ్స్ కిచెన్ ద్వారా సీజనల్ వైజ్ ఫుడ్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఆ ఐటమ్స్ తోటే 2 వంటలు కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఈ ఎపిసోడ్లో కూడా మనం 2 వంటలు చూడబోతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క కిచెన్ ఉద్దేశం ఏంటంటే మర్చిపోయినటువంటి మన వంటింటి చిట్కాలు కానీ లేకపోతే మన భోజన వ్యవస్థ అంటే ఎస్పెషల్లీ మన భారతీయ భోజన వ్యవస్థకి ఒక విశిష్ట ప్రాముఖ్యత కలదు. ఎందుకంటే మన భోజన వ్యవస్థ అంతా కూడా సీజనల్ వైజ్ వండుకునే వాళ్ళు, అదేవిధంగా ప్రివెంటివ్ మీద ఎక్కువ మన భోజన వ్యవస్థ ఉండేదండి. అంటే పాత రోజుల్లో మన ఆహారమే పరమౌషధం, అంటే మనం తినే ఆహారమే ఔషధం లెక్కన వాళ్ళు గుర్తించి ఏ ఋతువులో ఏ టైంలో మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ బట్టి ఎలాంటి భోజనం మనం తయారు చేసుకొని తింటే అదే ఆహారంగాను అదే ఔషధంగాను మనకి ఉపయోగపడి మనకి ఆరోగ్యంగా ఉండేదానికి వాళ్ళ భోజన వ్యవస్థని ఖాయం చేశారు. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో సొరకాయతోటి, దీన్ని ఆనపకాయ అంటారు, ఇంగ్లీష్లో బాటిల్ గార్డ్ అంటారు. దీన్ని కూరలుగా వండుకోవటమే కాకుండా దీన్ని ఎన్నో చిట్కాల్లా కూడా మనం పాత వాళ్ళు అంటే మన పెద్దలు దీన్ని ఉపయోగించేవాళ్ళు. ఎస్పెషల్లీ మన లివర్ ప్రాబ్లమ్స్కి అండ్ ఈ సమ్మర్లో మనకు వచ్చేటువంటి ఎలాంటి స్ట్రోక్స్ అంటే వడదెబ్బకి కానీ లేకపోతే ఫెటిక్ ఎక్కువ అలసిపోతాం, అలసటికి విరుగుడుగా దీన్ని జానపద వైద్యంలో కూడా చాలా విరివిగా వాడేవాళ్ళు మన పెద్దవాళ్ళు. ఈరోజు మనం ఈ సొరకాయతోటి 2 వంటలు చూడబోతున్నాం. మొదటిది సొరకాయ కూర, ఇంకోటి సొరకాయ పచ్చడి. సొరకాయ దీని ఇంగ్లీష్లో బాటిల్ గార్డ్ అంటారు అండ్ ఇంకో విధంగా ఆనపకాయ అంటారు. దీన్ని పాత రోజుల్లో ఎండిన వాటిని అంటే ఎండిన సొర బూరల్ని వాటర్ ప్రిజర్వ్ చేసడానికి, కొన్ని లిక్విడ్స్ ప్రిజర్వ్ చేసడానికి కంటైనర్స్ లాగా వాడేవాళ్ళు. మనం ఇప్పుడైతే ఎట్లయితే వాటర్ బాటిల్స్ అలా క్యారీ చేస్తున్నాం, పాత రోజుల్లో వాటర్ని క్యారీ చేసేదానికి ఈ ఎండిన బాగా ముదిరిన వాటిని ఎండబెట్టి దాంట్లో గుజ్జంతా తీసేసి దాన్ని మన వాళ్ళు వాటర్కి అండ్ ఫుడ్ ఐటమ్స్ని ఎస్పెషలీ డ్రై సీడ్స్ని దాచేదానికి అండ్ ఏమైనా స్నాక్స్ని దాచేదానికి క్యారీ చేసేదానికి దీన్ని ఉపయోగించేవాళ్ళు అనమాట. ఇది మన స్టమక్ ప్రాబ్లమ్స్కి అంటే అల్సర్ లాంటి ప్రాబ్లమ్స్కి, అజీర్ణ వాటికి గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. అంటే వండుకొని కూరలాగా తింటమే కాకుండా అప్పుడప్పుడు జ్యూస్ లాగా దాంట్లో కొంచెం జీలకర్ర పొడి కూడా కలుపుకొని తాగుతున్నట్టయితే మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి వండర్ఫుల్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అండ్ ఎన్నో మన ఎండాకాలం ఎస్పెషల్లీ కోల్పోయినటువంటి ఎన్నో లవణాలకి ఇది కాంపెన్సేషన్ చేస్తుంది. ఎస్పెషల్లీ ప్లేయర్స్ అంటే అథ్లెట్స్ కానీ వీళ్ళంతా కూడా బాడీ మీద బాగా వర్క్ చేసేవాళ్ళు, బాడీ బిల్డర్స్ వాళ్ళంతా కూడా రెగ్యులర్గా ఈ జ్యూస్ని కొంచెం కోకోనట్ వాటర్తో కలిపి తీసుకుంటుంటే వాళ్ళకి ఎక్సలెంట్గా వాళ్ళకి ఒక థ్రస్ట్ క్వించ్ అంటే వాళ్ళకి దాహానికి వండర్ఫుల్గా పనిచేస్తుంది. వాళ్ళ ఫెటిక్ అనమాట, అంటే బాగా వర్కౌట్ చేసినందువల్ల అలసట ఒక తెలియనటువంటి నీరసం వచ్చేటువంటి అవకాశం నుంచి ఇది మనకి చక్కటి ఉపశమనం ఇస్తుంది. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతా నెక్స్ట్ దీని గురించి ఇంకా డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ సొరకాయ కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సొరకాయ కూరకు కావాల్సిన పదార్థాలు: పోపు సామాన్ కొంచెం, సొరకాయ ముక్కలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 1, ఉల్లి తరుగు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, కరివేపాకు 1 రెమ్మ, పసుపు 1/2 టేబుల్ స్పూన్, సైంధవ లవణం రుచికి సరిపడినంత. సొరకాయ కూరకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ముందుగా ఈ సొరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇది చాలా సింపుల్. అట్ ద సేమ్ టైం ఈ సీజన్లో మనకి ఈ వసంత ఋతువు నుంచి ఇంకా ఆల్మోస్ట్ వసంత ఋతువు నుంచి ఇంకా గ్రీష్మ ఋతువులోకి ఎంటర్ అవుతూ ఉంటాము. ఇంకా వసంత ఋతువులోనే ఉన్నాము కానీ గ్రీష్మ ఋతువు దగ్గరకు వస్తుంది. కానీ కాలానుగుణంగా మనకి గ్లోబల్ వార్మింగ్ వల్ల వసంత ఋతువుకి గ్రీష్మ ఋతువుకి తేడాలు తెలియకుండా ఇప్పుడే ఎండలు. పాత రోజుల్లో వసంత ఋతువు అంటే అన్ని ఋతువుల్లో కల్లా రారాజు వసంత ఋతువు అనేవాళ్ళు అనమాట. ఆహ్లాదంగా ఉండేది, అన్ని చెట్లన్నీ చిగురిచ్చి అప్పుడప్పుడే ఆ ఫ్లవర్స్ అంతా అంటే రకరకాలైన ఫ్లవర్స్ అంటే ప్రకృతి చాలా ఆహ్లాదంగా, మరీ చల్లగా కాకుండా మరీ వెచ్చగా కాకుండా అలాంటి గాలి వీస్తూ చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉండేదన్నమాట. కాలక్రమేణా అలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేసేటువంటి అంటే అలాంటి చూసేటటువంటి అది ఇప్పుడు తరానికి లేదు. పాత తరం వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 25 years బ్యాక్ వెళ్తే అవన్నీ రియల్గా ఆస్వాదించినట్టయితే నిజంగా ఆ ఋతువులో
మనకి ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి, ఎలాగా ఉండేది ఆ ఋతువు అంతా, ఆ ఋతువులో ఎలాంటిదని ప్రకృతే మనకి టీచ్ చేసేది. ఎందుకంటే అక్కడ వచ్చేటువంటి పంటలు కానీ, అప్పుడు వచ్చేటువంటి ఇప్పుడు అన్సీజనల్గా మనం ఏదంటే అది వాడుతున్నాం అన్నట్టు డెవలప్ అయ్యాం, కానీ దానివల్ల ఆరోగ్యం రావట్లేదు. అబెండెంట్గా మనకి ఆ అవైలబిలిటీ ఉండొచ్చేమో కానీ దానివల్ల ఆరోగ్యం రావట్లేదు. కాబట్టి దయచేసి మన నెక్స్ట్ జనరేషన్స్కి ఈ సీడ్ని, ఫుడ్ సీడ్ని ప్రిజర్వ్ చేసి దాన్ని ఇచ్చినప్పుడే వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. అలా చేయాలని ముఖ్య ఉద్దేశం, రివైవ్ చేయాలనేదే ఈ యొక్క కిచెన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు దీన్ని ప్రాసెస్లో వెళ్తా నెక్స్ట్ దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పోపు పెట్టుకుందాం. ఆవాలు, కొంచెం లైట్గా జీలకర్ర కొంచెం వేద్దాం, అండ్ పచ్చిశనగపప్పు. కాబట్టి ఇక్కడ మీకు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే, కాబట్టి అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను రెండు వేయట్లేదు, కాబట్టి మీరు అవి యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు కూడా వేద్దాం. ఇవి మగ్గుతున్న లోపల మనం కొబ్బరి, కరివేపాకు అండ్ కొంచెం జీలకర్ర కూడా వేద్దాం. ఒక ఎండుమిర్చి కూడా వేద్దాం. ఈ కరివేపాకు మనకు అవకాశం ఉన్నప్పుడల్లా ఇలా మనం కూరల్లోకి ఇలా మామూలుగా పోపులో వేస్తాం, కానీ చాలామంది పోపులోంచి తీసేస్తారు. దాని బదులు ఇట్లా దాంట్లో వేసినా కూడా కొంచెం మనం ఇట్లా మసాలాలు రుబ్బుకునేటప్పుడు, పొళ్ళు చేసేటప్పుడు కరివేపాకుని యాడ్ చేస్తే దాంట్లో పోషకాలన్నీ మనకి బాగా అందుతాయి. ఎస్పెషలీ కళ్ళకి చాలా మంచిది, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉన్నందువల్ల రక్తహీనతకి మంచిది, బ్లడ్ ప్యూరిఫైర్, మన లివర్కి చాలా మంచిది, అంటే డీటాక్సిఫై చేస్తుంది బాడీలోంచి. అందుకని ఈ కరివేపాకుని కంపల్సరీగా మనం ఇట్లా పోపులోనే కాకుండా ఇట్లా కూరల్లో ఇలా మసాలాలు రుబ్బుకున్నప్పుడు, పొడులు చేసినప్పుడు కరివేపాకుని కొంచెం యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ని మనం ఎంజాయ్ చేసిన వాళ్ళు అవుతాం. అట్ ద సేమ్ టైం దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ మన శరీరానికి చక్కగా అందుతాయి. ఇప్పుడు మనం ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత ఈ సొరకాయ ముక్కలు కూడా మనం వేసేసుకుందాం. వేసుకొని పసుపు కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాం. పసుపు ఎస్పెషల్లీ మనకి ఇందాక మనం కలర్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు పసుపులో కూడా, పసుపు కారంలో కూడా కలర్స్ కలుపుతారు. కలిపి అది కాకుండా అడల్ట్రేట్ అంటే ఎక్కువ దాన్ని కల్తీ చేస్తారు. దాంట్లో బియ్యపు పిండి కానీ, అట్ ద సేమ్ టైం కంపపు పొట్టు ఇలాంటివన్నీ కలుపుతారు. ఇంకొన్ని ఆర్టిఫిషియల్ కలర్స్ కలుపుతారు. దీనివల్ల మనకి ఆరోగ్యానికి చెడు, టోటల్గా మనకి ఎన్నో రకాలైన డిసీజెస్ వచ్చేటువంటి ప్రాబ్లం ఉంది. పాత రోజుల్లో మనకి భారతదేశంలో వాళ్ళకి గొప్ప ప్రకృతి ఇచ్చినట్టు వరం ఈ పసుపు. వాళ్ళు విరివిగా మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే భారతదేశం వాళ్ళు దీన్ని ప్రతి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ప్రతి కార్యాల్లోనూ, అంటే ప్రతి అకేషన్స్లోనూ దాన్ని వంటల్లోనే కాకుండా వాడేవాళ్ళు. అండ్ కాళ్ళకి అంటే కాస్మెటిక్స్ లాగా వాడేవాళ్ళు, గడపలకు పూసేవాళ్ళు. దానివల్ల యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్, అంటే ఇది శుభసూచకంగా చూసేవాళ్ళు. యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీసెప్టిక్గా ఇది మనకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసి మనకి ఈ గోదర్బార్ వాళ్ళు ఇలాంటి పసుపుని, అంటే న్యాచురల్గా పండించిన పసుపుని న్యాచురల్ వేలో ప్రాసెస్ చేసి మనకు అందిస్తున్నారు. అలా మనం ఇలాంటి న్యాచురల్గా ఉండేటంటే కెమికల్స్ లేకుండా పండించి న్యాచురల్ వేలో
అడల్ట్రేషన్ లేకుండా ఉన్నటువంటి వాటిని మనం చూస్ చేసుకునే వల్ల మన ఆహారమే రుచితో పాటు మనకి ఆ యొక్క ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది కాబట్టి దాంట్లో మనం చాలా జాగ్రత్త వహించాలి. ఓకే అండి, ఇది ఒక 10 మినిట్స్ పడుతుంది ఇది కొంచెం మగ్గేదానికి. ఈలో ఇది బాగా సొరకాయ మగ్గిపోయింది. ఇప్పుడు మనం దీనికి ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలాను కూడా యాడ్ చేసేసుకుందాం. మీకు అసలు ఆయిలే వద్దు జీరో అనుకుంటే మామూలుగా ఇవన్నీ కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ ఇవన్నీ కూడా కొంచెం వాటర్లో ఉడికిచ్చి ఈ మసాలాని పైన నుంచి చల్లేసుకొని దీంతో కొంచెం పల్లీల పొడి కూడా చల్లుకుంటే ఇప్పుడు మనం కొంచెం కూడా ఆయిల్ యూజ్ చేయక్కర్లేదు. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం లైట్గా. కావంటే మీరు అల్లం కూడా వేసుకోవచ్చు పోపులో. ఫైనల్గా దీనికి మనం ధనియాల పొడి, తగినంత సాయంత్రం లవణం వేసి ఫైనల్గా ఇదంతా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇది చపాతీలోకి అంటే రోటీస్లోకి రైస్లోకి కూడా బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆపేద్దాం. ఎస్పెషలీ ఈ సమ్మర్లో మనం ఇలా తీగల్లో ఎస్పెషల్లీ సొరకాయ బీరకాయ ఇలాంటి అంటే తీగల్లో కాసే వాటిలో వాటర్ కంటెంట్ 90% ఉంటుందండి. దీంట్లో సొరకాయలు ఎస్పెషల్లీ 90% ఉంటుంది. మనకు కావాల్సిన మినరల్స్ కూడా అంటే ఖనిజ లవణాలు అవి మనకి ప్రాపర్గా అంది. మనకి ఎండాకాలం వడదెబ్బ కానీ తలదిరేయటం కానీ ఇలాంటి బెట్ట జలుబులు కానీ జ్వరాలు వీటన్నిటి కూడా చక్కటి మెడిసిన్ లాగా ఈ సొరకాయ ఉపయోగపడుతుంది. ఇలా కూరలే కాకుండా అప్పుడప్పుడు జ్యూస్ను కూడా తాగటం అంటే రా జ్యూస్ తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర కానీ సాయంత్రం కానీ కలుపుకొని తాగుతుంటే మనకి ఈ ఎండాకాలం వచ్చేటువంటి మిగతా ప్రాబ్లమ్స్ కూడా చక్కటి ఒక ఔషధంలాగా ఈ సొరకాయ ఉపయోగపడుతుంది. ఓకే, దీన్ని పైనుంచి కొంచెం కరివేపాకుతో డెకరేట్ చేసుకున్నాం. ఓకే అండి, ఎంతో కమ్మని సొరకాయ కూర తయారైపోయింది. దీని టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. సొరకాయ కూర తయారు చేసే విధానం: ముందుగా సొరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరిని, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు పెట్టుకొని ఆ పోపు మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, దానికి ఉల్లి ముక్కలు ఇవన్నీ వేసుకున్న తర్వాత వేసి అది కూడా మగ్గిన తర్వాత సొరకాయ ముక్కలు కూడా వేసి కొంచెం పసుపు వేసి బాగా మగ్గిన తర్వాత ఈ యొక్క తయారు చేసుకున్నటువంటి కొబ్బరి మసాలా మిశ్రమాన్ని కూడా వేసుకొని తగినంత సాయంత్రం కలుపుకుంటే ఎంతో కమ్మని సొరకాయ కూర తయారవుతుంది. తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఎమ్మీ అండి, సింపుల్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది, చాలా సులువు కూడా చేసుకోవటం. ఎస్పెషల్లీ ఈ సమ్మర్కి ఇలాంటి తీగల్లో కాసేవి అంటే ఈ సొరకాయ లాంటివి మనం ఇలా కూరలు కానీ పచ్చళ్ళు కానీ చేసుకుని తింటుంటే మంచి టేస్ట్తో పాటు మనకి ఈ సమ్మర్ కావాల్సినటువంటి పోషకాలు కూడా అందుతాయి. ఎస్పెషల్లీ మీకు ఆయిల్ వద్దు అనుకుంటే దీంట్లో వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఈ ముక్కలన్నీ వేసేసి అంటే సొరకాయ ముక్కలు కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ పచ్చిమిర్చి అన్నీ వేసేసి అదే దగ్గరికి అయిన తర్వాత ఇలా మసాలా మనం రుబ్బుకుంది వేసేసుకొని తగినంత సాయంత్రం కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం దాంట్లో ఇంకొంచెం టేస్ట్ న్యాచురల్గా ఉండాలంటే అంటే న్యాచురల్గా ఆ ఒక ఫ్లేవర్స్ రావాలంటే కొంచెం పల్లీలు కూడా రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని పైనుంచి చల్లినట్టయితే చాలా బాగుంటుంది. కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ మసాలాలో. ఓకే అండి, నెక్స్ట్ ఐటమ్ సొరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సొరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పోపు సామాన్ కొంచెం, సొరకాయ ముక్కలు 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, టమాటో ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, ధనియాలు 1 టేబుల్ స్పూన్, చింతపండు కొంచెం, వెల్లుల్లి రెబ్బలు 3, సాయంత్రం రుచికి సరిపడినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 1 రెమ్మ. సొరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్తాం. ఇక్కడ మనం సొరకాయ పచ్చడిలో పల్లీలు యూజ్ చేస్తున్నాం. మీకు కావాలంటే నువ్వులు కూడా యూజ్ చేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు, అది మన టేస్ట్ని బట్టి. ఇది వేసుకుంటే టేస్ట్ కూడా దీంట్లో ఇంకా మిగతా కూరగాయలు కూడా బీరకాయ కాంబినేషన్ యూజ్ చేసుకోవచ్చు, క్యాబేజ్ యూజ్ చేసుకోవచ్చు దీంట్లో కాంబినేషన్ సొరకాయ పచ్చడిలోకి. ఇలా డిఫరెంట్గా పుదీనా వేసుకోవచ్చు కావాలంటే సొరకాయ పుదీనా చట్నీ లాగా, కొత్తిమీర ఎక్కువ వేసుకుని సొరకాయ కొత్తిమీర చట్నీ, అలా డిఫరెంట్గా మనం ఈ యొక్క సొరకాయ పచ్చడి కాంబినేషన్ని మనం చేసుకోవచ్చు. టమోటాలు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్లేదు. అది
మన యొక్క టేస్ట్ని బట్టి ఉంటుంది. ముందుగా మనం పల్లీలు వేపేసుకుందాం. పల్లీలు మనకి మంచి బలవర్ధకమైన ఆహారం అండి. ఎస్పెషల్లీ డెలివరీ అయిన తర్వాత వాళ్ళు ఈ పల్లీలు ఉండలు కానంటే కొంచెం బెల్లం కలిపి ఉండలు కలుపుకొని తింటాం, అలాంటి తింటున్నా, లేకపోతే మొలకెత్తిచ్చి వీటిని నానబెట్టి మొలకెత్తిచ్చి తింటున్నా కూడా వాళ్ళకి చాలా చక్కగా వాళ్ళకి బలం చేకూరుతుంది. వాళ్ళకి అంటే ఆ పోషకాలన్నీ కూడా ఆ పాల ద్వారా పిల్లలకి వెళ్ళి ఆ పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి పల్లీల్ని అప్పుడప్పుడు మనం తీసుకోవటం మంచిది. కానీ డైరెక్ట్గా పల్లీలు ఒకటి తింటుంటే పైత్యం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మనకి పైత్యం చేసినట్టు ఉంటుంది. కాబట్టి పల్లీలను ఎప్పుడు యాస్టీస్గా కాకుండా దానికి కొంచెం బెల్లం కలిపి తీసుకోవటం, లేకపోతే నేతితో వేపి తీసుకోవటం వల్ల మనకి దాని నుంచి విరుగుడు ఉంటుంది. కాబట్టి ప్లెయిన్గా ఎప్పుడు తీసుకోకూడదు. కాబట్టి నానబెట్టి తీసుకోవచ్చు, ఉడకబెట్టి తీసుకోవచ్చు. కానీ యాస్టీస్గా వేపిన తర్వాత కూడా అలా తినకుండా దానికి కంపల్సరీగా బెల్లం కానీ నెయ్యి కానీ కాంబినేషన్ తింటే మనకి ఆ పైత్యం వల్ల వచ్చేటువంటి దానికి విరుగుడుగా పనిచేస్తుంది. అవి రెండు. ఇక్కడ మనం చింతపండు వాడుతున్నాం. చింతపండు బదులు పచ్చి మామిడికాయ వాడుకోవచ్చు. ఈ సీజన్లో పచ్చి మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి. లేకపోతే ఆమ్చూర్ అంటే డ్రై మ్యాంగో పౌడర్ కూడా మనం వాడుకోవచ్చు. అంటే పులుపుకి, లేకపోతే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. మామూలుగా మనం బియ్యం కానీ అంటే కొత్త ధాన్యం కానీ అండ్ చింతపండు కానీ బెల్లం కానీ అవన్నీ అంటే బెల్లాన్ని తయారు చేయంగానే లేకపోతే చింతపండు పండంగానే అవి వాడకూడదని మన పెద్దవాళ్ళు. ఎందుకంటే మనకి కొన్ని దోషాలు ఉంటాయి, వాటి వల్ల మనకి వాతం రోగాలు కానీ ఇలాంటివి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని కొన్ని రోజులు అంటే పురుడు తీరిన తర్వాతే వాటిని తినాలని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అంటే మినిమం ఒక 3 నెలల నుంచి 6 నెలలు దాన్ని వాడకుండా పక్కన పెట్టి అప్పుడు పాత చింతపండు అయిన తర్వాత లేకపోతే బెల్లం కూడా కొంచెం పాత పడితే అప్పుడు అది మనకి ఏ దోషం ఉండదని పాత రోజుల్లో ఆ విధంగా వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అది మర్చిపోయాం. ఈవెన్ బియ్యం కానీ అంటే ధాన్యాలన్నీ కూడా పాత వాడినందువల్ల మనకి ఆ దోషం ఉండదని. అట్ ద సేమ్ టైం కందిపప్పు కానీ మినపప్పు కానీ అవన్నీ కూడా పాత రోజుల్లో ఇసిరేవాళ్ళండి. అంటే ఇసిరే ముందు ఏం చేసేవాళ్ళంటే మొలకెత్తిచ్చి ఎండబెట్టి ఇసిరేవాళ్ళు, లేకపోతే పుట్టమన్ను నానబెట్టి వడకట్టి తీసేసి దాని మీద పుట్టమన్ను కప్పి మొలకెత్తిచ్చిన తర్వాత ఎండబెట్టి అప్పుడు ఇసురుకునేవాళ్ళు. దానివల్ల మనకి ఆ ప్రోటీన్ సింపుల్ ప్రోటీన్ కింద కన్వర్ట్ అయ్యేది అనమాట, కాంప్లెక్స్ ప్రోటీన్ అంటే డైజెస్టివ్ ఫామ్లోకి. అట్ ద సేమ్ టైం ఎంజైమ్స్ కూడా, డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా దాంట్లో పెరిగేవి. ఎందుకంటే ఎప్పుడైతే మొలకెత్తడం స్టార్ట్ చేసిందో అప్పుడు ఆ సీడ్లో పోషకాలన్నీ పెరిగేవి. ఆల్మోస్ట్ అరిగేటువంటి స్టేజ్కి, అంటే ఎప్పుడైతే మొలకెత్తిందో అది మనకి డైజెషన్ స్టేజ్లో ఉన్నట్టే అనమాట. దానివల్ల మనకి ఈజీగా అరుగుతాయి, వాటి వల్ల వచ్చేటువంటి దోషాలు ఉండవు. అట్ ద సేమ్ టైం దానిలో ఉన్న పోషకాలు కూడా ఆల్మోస్ట్ డబల్ మనకి పెరుగుతాయి మొలకెత్తించినప్పుడు. కాబట్టి మనం ఏదైనా కందులు అన్నీ ఇప్పుడంతా కూడా మార్కెట్లో దొరుకుతుందని ప్యాకెట్ కొంటున్నాం. పాత రోజుల్లో వాటిని నానబెట్టి అప్పుడు ఇసిరేవాళ్ళు అనమాట. అలా పోషకాలు పెరిగేవి, ఈజీగా అరిగేటువంటి స్టేజ్లో మనం తీసుకునేవాళ్ళం. పాత రోజుల్లో వాటిని ఆ విధంగా తిన్నందువల్ల వాళ్ళకి ఇప్పుడున్నంత గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ లేకుండా చక్కగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అవి లేనందువల్లే మనం అవి తింటున్న చిన్న వాటిని గమనించకుండా ఆ హ్యాబిట్ని మర్చిపోయినందువల్ల ఇప్పుడు ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్కి మనం బానిసయం. కానీ వాటన్నిటికి కూడా ఇన్స్టెంట్గా మనకి కెమికల్స్ అంటే మెడికల్ షాప్లో దొరికేటువంటి వాటిని వేసుకొని టెంపరీగా ఉపశమనం పొందుతాం. కానీ దాని గురించి లాంగ్ రన్లో దీన్ని ఏ విధంగా మనం నయం చేసుకోవచ్చు అని ఆలోచించడం మర్చిపోయాం. కాబట్టి దయచేసి ఆ ఒక ట్రెడిషనల్ కిచెన్ ప్రాక్టీసెస్ని మళ్ళీ ఒకసారి రివైవ్ చేసుకుంటే మనం ఎంత సంపాదించినా ఆరోగ్యానికి మించిన భాగ్యం లేదు. కాబట్టి దయచేసి వాటిని వీలైనంత వరకు మీరు అట్లీస్ట్ నానబెట్టి వాటిని డైరెక్ట్గా వాడకుండా ఒక 3 to 4 hours నానబెట్టే శుభ్రం చేసుకొని వండుకోవటం బెస్ట్. పల్లీలు వేగిపోయి ఒక ప్లేట్లో తీసి చల్లార్చి తర్వాత దీనికి పొట్టు తీసి రెడీగా పెట్టుకుందాం. నెక్స్ట్ మనం కొంచెం జీలకర్ర, మనం జీలకర్ర ఎంత వేస్తున్నామో దానికి డబుల్ క్వాంటిటీ ధనియాలు వేసుకుందాం. ఇది కూడా మనం కరివేపాకు గురించి ఎప్పుడు అనుకుంటాం, మనం పోపులోనే కాకుండా అవకాశం వచ్చినప్పుడల్లా మనం దాన్ని కూడా ఇట్లా పచ్చళ్ళలోను కూరల్లోను పొడుల్లోను అన్నిట్లో ఇలా రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకొని అంటే రుబ్బుకొని మనం తీసుకున్న వల్ల దాంట్లో పోషకాలన్నీ మనకు అందుతాయి.
అండ్ ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తాం, పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాం, ఒక ఎండుమిర్చి కూడా వేస్తాం. వద్దు అనుకుంటే అవాయిడ్ చేసిన పర్లేదు. అసలు పచ్చిమిర్చి ఎండుమిర్చి అసలు వద్దు అనుకుంటే మీరు మిరియాలైనా వాడుకోవచ్చు. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని దీన్ని కూడా మనం చల్లార్చుకుందాం. నెక్స్ట్ మనం కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి వద్దనుకుంటే వేసుకోపోయిన పర్లేదు, దాని బదులు మీరు ఇది వేసుకోవచ్చు, అంటే అల్లం కూడా వేసుకోవచ్చు. అవి కూడా వద్దనుకుంటే అల్లైనా పర్లేదు. నెక్స్ట్ సొరకాయ ముక్కలు వేసి దీనికి టమాటాలు కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు, కొంచెం సైందలోనూ ఎంత కావాలో అంత కూడా యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని ఇది మొత్తం ఈ సైందలోనూ పసుపు ముక్కలకంతా పట్టి ఒక 10 minutes ఇది మగ్గాలి బాగా. ఈ ముక్క కొంచెం బాగా మగ్గాలి. ఇప్పుడు మనం చల్లార్చి పైన స్కిన్ తీసేసుకున్నాం. ఇది కూడా చల్లారిపోయింది. దీనికి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసుకున్నాం. అండ్ ఈ యొక్క సొరకాయ, టమోటా ఇది కూడా చల్లారిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం రుబ్బేసుకుందాం. ముందుగా పల్లీలు అండ్ ఇవన్నీ కూడా, అంటే ఈ మసాలా అంతా కూడా వేసి రుబ్బుకుందాం. నెక్స్ట్ దీంట్లోనే సొరకాయని కూడా మిక్సీ పట్టేసుకుందాం. యా అయిపోయింది. ఫైనల్గా దీన్ని పోపు పెట్టేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. తీసుకొని నెక్స్ట్ పోపు, కొంచెం ఆవాలు, పచ్చిశనగపప్పు వేసి అది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం మినపప్పు, కొంచెం ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, ఈ పోపు కొంచెం మగ్గిన తర్వాత తయారుగా సొరకాయ యాడ్ చేసుకొని ఈ యొక్క మసాలా మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా ప్రాపర్గా కలిసి కొంచెం, అంటే ఇప్పుడు సాయంత్రంలోనూ ఇంత కొంచెం యాడ్ చేసాము. ఇప్పుడు ఫైనల్గా మనం ఈ మసాలాలు ఎంత పులుపు అన్నీ వేసిన తర్వాత ఫైనల్గా ఇంకెంత పడుతుందో అంతా సాయంత్రంలోనూ యాడ్ చేసి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే కమ్మని మనకి స్మెల్లే తెలిసిపోతుంది. మసాలా, సొరకాయ, టమోటా అంతా ఇది ఎంత టేస్ట్గా ఉంటుందో. మనం ఆలస్యం చేయకుండా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. స్టవ్ కూడా ఆపేసుకుందాం. కరివేపాకు వేసుకొని గార్నిష్ చేసుకుందాం. ఓకే అండి, ఎంతో కమ్మని సొరకాయ పచ్చడి తయారైపోయింది పల్లీలతోటి. దీని టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. సొరకాయ పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా పల్లీల్ని వేయించి చల్లార్చి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మూకుల్లో ఆయిల్ తీసుకొని అది కొంచెం వేడైన తర్వాత దానికి
పచ్చిమిర్చి, వెల్లుల్లి, సొరకాయ ముక్కలు, టమోటా, పసుపు, సైంధవ లవణం ఒకదాని తర్వాత వేసి అన్నీ కలిసిన తర్వాత 10 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. తర్వాత చల్లార్చుకున్నటువంటి పల్లీలు, ఈ యొక్క శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చి మిశ్రమాన్ని చింతపండు కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ సొరకాయల మిశ్రమాన్ని కూడా మనం మెత్తగా రుబ్బుకొని వీటి రెండింటిని కలిపి పోపు పెట్టుకుంటే ఎంతో కమ్మని సొరకాయ పచ్చడి తయారవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఎమ్మీ అండి, చాలా బాగుంది. ఆ ఫ్లేవర్స్, ఆ మసాలా అండ్ ఎస్పెషల్గా పల్లీలు కానీ, జీలకర్ర, ధనియాలు, ఆ మసాలాలో ఉన్నటువంటి ఫ్లేవర్స్ అన్నీ కూడా పక్కగా మనకు తెలుస్తున్నాయని. అండ్ సొరకాయ, టమోటా కూడా మనకి, ఆ చింతపండు కూడా కొంచెం యాడ్ అంతే, ఆ పుల్లగా లైట్గా ఆ పల్లీలో ఉన్న స్వీట్నెస్, ఈ సొరకాయ ఫ్లేవర్స్ అన్నీ కలిపి చాలా చాలా కమ్మగా ఉందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఓకే అండి, చూసారు కదా ఈ ఎపిసోడ్లో సొరకాయతోటి 2 కమ్మని వంటలు, ఒకటి సొరకాయ కూర, ఇంకోటి సొరకాయ పచ్చడి. మీరు కూడా ట్రై చేస్తారని, ఇంకా మీ యొక్క ఐడియాస్ అంటే మీకు ఇంకేమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసి ఇంకా టేస్టీగా, ఇంకా ఆరోగ్యంగా చేసుకుంటారని ఆశిస్తూ ఇంతటితోటి ఈ ఎపిసోడ్కి సెలవు తీసుకుందాం. మరొక ఎపిసోడ్లో మరొక 2 ఆరోగ్యకరమైన వంటలతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.